అనుమతి లేకుండా తన ఫోటోను కొందరు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలపై ఉపయోగిస్తున్నారని జోగులాంబ గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఫ్లెక్సీలపై ఫోటోలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం చేశారు. ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఆయన. అయితే కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఫ్లెక్సీలపై ఫోటోలేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయభాస్కర్. విజయభాస్కర్ చెప్పండి, రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఎక్కడ కాంగ్రెస్లో చేరతామని ఆధారాలు దొరుకుతాయో అనే ఒక ఆలోచన కనిపిస్తోంది ఈ వ్యవహారంలో. బిందు, జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ నెల 11న పోలీసులకు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదులో ప్రధానంగా తన ఫోటోకు అనుమతి లేకుండానే కొందరు కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు తన యొక్క ఫోటోను ఫ్లెక్సీల్లో ఉపయోగిస్తున్నారు. దానివల్ల తన యొక్క ప్రతిష్టకు భంగం కలుగుతుంది. తనను గెలిపించిన, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన, నా మీద నమ్మకం ఉంచి గెలిపించినటువంటి ప్రజలకు ఈ ఫోటో వల్ల వాళ్ళు మోసగించినట్టే కాబట్టి అలాంటి వారిపైన చర్యలు తీసుకొని ప్రజలకు తన మీద నమ్మకం ఉండే విధంగా తన యొక్క ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేందుకోసం వారిపైన చర్యలు తీసుకోవాలని ఆయన అందులో పేర్కొనడం జరిగింది. ఈ మేరకు పోలీసులు కూడా ఈ కేసును నమోదు చేయడం జరిగింది. కానీ ఆ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల బీఆర్ఎస్ ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే పార్టీల నుంచి గెలిచి ఇతర కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి వారు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో తుది తీర్పుకు ఉంది కాబట్టి దానివల్ల వాళ్ళ అనర్హత వేటు పడడానికంటే పడే అవకాశం ఎక్కువగా ఉండే అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మొదలు పెట్టారనేటువంటి యొక్క ప్రచారం మాత్రం రాజకీయ వర్గాల్లో సాగుతుంది. మొత్తంగా మాత్రం ప్రస్తుతం ఆయన పెట్టినటువంటి కేసు నమోదు కావడం అనేటువంటి మాత్రం ఇప్పుడు ఇక్కడ సంచలనంగా మారింది. ప్రధానంగా ఈ యొక్క కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో కలిసినటువంటి క్రమంలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా మొదట కాంగ్రెస్ లో పార్టీ కలవడం జరిగింది. ఆ తర్వాత తాను అసెంబ్లీ సందర్భంగా కేటీఆర్ కలిసి అప్పుడు కూడా సంచలనంగా మారి ఆ తర్వాత మళ్ళీ జూపల్లి కృష్ణారావు సంప్రదింపుల తర్వాత తిరిగి అతను కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు అనేటువంటి యొక్క విధంగానే ఉంది. కానీ ప్రస్తుతం అతను పెట్టినటువంటి కేసు వల్ల మాత్రం ఇప్పుడు కొంచెం రాజకీయంగా దుమారం రేపేటువంటి. ఓకే విజయభాస్కర్, థ్యాంక్ యూ.